మ్యామ్ కోర్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ లైక్ రన్వే, పోజింగ్, గ్రూమింగ్. డ్యూరేషన్ ఎలా ఉంటుంది దీనికి? చెప్పాను కదండి, 3 days, 7 days and 15 days ఆ కోర్స్. షార్ట్ పీరియడ్ లో వాళ్ళంతా నేర్చేసుకోవచ్చా? ఎస్, ఐ కెన్ చేంజ్. అంటే ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. సో 2016 అంటే నియర్లీ ఇప్పుడు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఐ కెన్ సే. అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తాను, ఎలా చిన్న చిన్న ఏం చేయాలో చెప్తాను. అండ్ ఏ ఆల్టరేషన్స్ చేయాలి చెప్తాను, వాళ్ళకి ఏవైనా బాడీ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ చెప్తాను. సో దాన్ని బట్టి వీ కెన్ చేంజ్ దెమ్. అండ్ పోజింగ్ కూడా వీ హ్యావ్, వీ షో ఇన్ ఇట్ ఇన్ ఎల్ఈడి స్క్రీన్స్, ప్రొజెక్టర్ వేసి ఇన్ హైదరాబాద్ క్లాసెస్. ఎస్, వీ షో దెమ్. అలా కూడా నేర్పిస్తాను. అండ్ వాళ్ళకి ఏమైనా మేకప్ క్లాసెస్ కావాలి అంటే వీ ఆల్సో ప్రొవైడ్ దెమ్ కోర్స్. 3 days మేకప్ కోర్స్ కూడా ఇంక్లూడెడ్ పెడతాము. అండ్ పోర్ట్ఫోలియో షూట్ కూడా వాళ్ళకి అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం పోజింగ్ క్లాసెస్, తర్వాత కలర్ అనాలిసిస్. మీ కలర్ బట్టి, లైక్ స్కిన్ కలర్ బట్టి ఏ కలర్స్ సూట్ అవుతాయి, మీరు ఏ ప్యాలెట్ కి వస్తారు. సో దట్ విల్ బి ఈజీ. సో దట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు సర్చ్ కదా. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, సూట్ అవ్వదు కొన్ని. మన కలర్ అనేది రిఫ్లెక్షన్ ఇస్తుంది, మన ఫేస్ కి లైట్ కూడా ఇస్తుంది. లైట్, మన ఎండ లైట్ పడడం వల్ల ఈ లైట్ మన ఫేస్ కి రిఫ్లెక్షన్ కూడా ఇస్తుంది అనమాట. సో ఆ కలర్స్ కూడా ఉంటాయి మన స్కిన్ టోన్ బట్టి. సో అది కూడా మేము ట్రై చేస్తాం నేర్పించడానికి, మీకు ఏం సూట్ అవుతుంది అంటే. బేసిక్ వీ కెనాట్ గో ఇన్ టు డీప్ బికాస్ దే ఆర్ మల్టిపుల్ కలర్స్. సో ద బేసిక్ 40 colors తో వీ టెల్ యూ అబౌట్ ద ప్యాలెట్స్ అండ్ ఆల్. సో యా, అది కూడా మేము నేర్పిస్తాం. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు ఫైండ్ అవుట్. అండ్ మీ బాడీ షేప్ ప్రకారంగా మీరు ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే మీకు సూట్ అవుతుంది. కొన్ని మంది లావుగా ఉంటారు కానీ టైట్ ఫిట్ డ్రెస్సెస్ వేసుకుంటారు. ఇంకా ఎలా ఉంటుందంటే ఒక పుల్లకి లాలీపాప్ పెట్టినట్టు, సమ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ బాడీ టైప్స్. సో వాళ్ళకి ఒక ప్రాపర్ స్ట్రక్చర్, ఎలా మనకి ఎలా అమ్మాయిలకి ఒక 0 size లా కనిపించాలి అంటే, లైక్ కర్వ్ కనిపించాలి. సో అది కనిపించేటట్టు ఎలా చేయొచ్చు, లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా ఎలా మనం డిఫైన్ చేయొచ్చు. ప్రపోర్షన్స్ ఉంటాయి, బాడీ ప్రపోర్షన్స్, దాన్ని బట్టి ఎలా చేయొచ్చు. పొడుగ్గా ఎలా కనిపించవచ్చు, సన్నంగా ఎలా కనిపించవచ్చు. సో ఇలాంటి ఎవ్రీ డీటెయిల్. అది కూడా లైక్ 7 days 3 days ఇవన్నీ మనం ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ డూ ఇస్, వాళ్ళతో ఐ హ్యావ్ అన్ ఆన్లైన్ కాల్ ఆర్ ఎల్స్ ఆఫ్లైన్ కాల్. సో వాళ్ళ కన్సర్న్స్ తెలుసుకుంటాను నేను ఫస్ట్. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక కన్సర్న్ ఉంటుంది. మేడం, నేను షార్ట్ పొడుగ్గా కనిపించాలనుకుంటున్నాను, నాకు హీల్స్తో ఇబ్బంది ఉంది, హీల్స్తో ఎలా నడవాలి. కొన్ని మంది అంటారు, మేడం మా ఇంట్లో ఇక్కడి వరకే ఎలా చేస్తారు. కొన్ని మంది ఇక్కడి వరకే ఎలా చేస్తారు, మేడం మా ఇంట్లో ఎక్స్పోజింగ్ వద్దు. ఎక్స్పోజింగ్ లేకపోయినా సరే స్టిల్ యూ కెన్ బి బ్యూటిఫుల్. మోడలింగ్లో ఎక్స్పోజింగ్ చేయాలనే రూల్ లేదు. స్క్రిప్ట్ డిమాండ్ ఆర్ సంథింగ్ ఎల్స్ డిమాండ్, ఎస్, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ యూ కెన్ డూ ఇట్. లేదు అంటే యూ కెనాట్ డూ ఇట్. No one is forcing you to do. And there are multiple models. And there are multiple actors out there who are ready to do that. So మీ కంఫర్ట్ లెవెల్ నుంచి మీరు వచ్చేసేయండి అని నేను అనట్లేదు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ దెన్ డూ ఇట్. ఇఫ్ నాట్ జస్ట్ కీప్ క్వైట్. చేసేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఫీల్ అయ్యి దట్స్ నథింగ్. అంటే లైక్ చేసుకోవడం వేస్ట్. సో వాళ్ళ కంఫర్ట్ లెవెల్ బట్టి మేము చూస్తాం. కొన్ని మంది విమెన్ వస్తారు మా దగ్గరికి, మేడం పెళ్ళి అయిపోయింది, మా హస్బెండ్ ఇక్కడ వరకు ఒప్పుకుంటారు, మా హస్బెండ్ ఈ కైండ్ అయితేనే ఓకే చేస్తారు. సో అకార్డింగ్ టు దట్ ఓన్లీ వి డిజైన్ ఫర్ దెమ్. సో ముందుగానే మేము కస్టమైజ్ చేస్తాము కి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వాళ్ళకి చేస్తే దే కెన్ లుక్ బెటర్ అని నాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ మా టీమ్కి ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి వీ కెన్ గివ్ దెమ్ దట్ స్కెడ్యూల్. అండ్ దెన్ అకార్డింగ్ టు దట్ వాళ్ళకి ఏమేమి ల్యాక్ ఉన్నాయో తెలుసుకొని కొంచెం బెటర్ చేస్తాం. అండ్ నేను నేర్పించిన వెంటనే ఇది అయిపోతుందని కాదు. అగైన్ దే నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. వాళ్ళ నెక్స్ట్ టైం డ్రెస్ చేసుకుంటున్నప్పుడు కూడా కొంచెం కాన్షియస్గా డెసిషన్స్ తీసుకోవాలి. కలర్స్ చూస్ చేసుకున్నప్పుడు కూడా కాన్షియస్గా చూస్ చేసుకోవాలి. నాలెడ్జ్ వచ్చి ఆటోమేటిక్గా దాని గురించి ఎదుగుతూ ఇంకొంచెం బెటర్గా షాపింగ్ చేసినప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, మాట్లాడుతున్నప్పుడు కానీ. సో డెవలప్ చేసుకుంటూ ఉంటే దే విల్ బికమ్ అ ప్రో జస్ట్ లైక్ దట్. ఇంకా నా దగ్గరే మీరు 6 months కోర్స్ చేసుకొని ఇక్కడే నేర్చుకోండి అంటే ఐ కెనాట్ వేస్ట్ దేర్ టైమ్ నార్ ఎల్స్ ఐ కెనాట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దట్. సో యా. బట్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, లైక్ ఇప్పుడు చాలా మంది మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లైక్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మీ దగ్గరకు వచ్చేసి లైక్ ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, లైక్ ఫీజ్ స్ట్రక్చర్? So basically, yes, of course, yes, every girl can afford because it is just 2 hours of class for 3 days. We are charging very basic as of now, which is 3,000 rupees. Okay, for 3 days. 3 days, 3,000 rupees. Okay. And then you can start.
యూ కెన్ సీ హౌ దిస్ ఇస్ హ్యాపెనింగ్. నేను ఒకేసారి 15 days కోర్స్ ఉంది అదే జాయిన్ అవ్వండి 25,000 30,000 కట్టండి అని చెప్పట్లేదు. 3 days చూడండి, నచ్చిందా దెన్ గో టు 7 days కోర్స్, నచ్చిందా దెన్ గో టు 15 days కోర్స్. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ సమ్ వన్ టు జాయిన్ ఇమీడియట్లీ. సి for 3 days and then you join the next is what అంటే ఇంకొంచెం బెటర్ ఇంకా నేర్చుకోవాలి అనుకుంటున్నారు అన్నప్పుడు. అండ్ ఇందులో we also give them diet plans, exercise plans కూడా ఇస్తాము, అవి కూడా ఇస్తాము. ఎవరైతే సన్నం అవ్వాలనుకున్నా లావ్ అవ్వాలనుకుంటున్నారో ఆ బడ్జెట్లోనే సి దట్ ఈస్ షెడ్యూల్. సో టాప్ టు బాటమ్ వి ఫిగర్ ఇట్ అవుట్ కి వాళ్ళ డైట్ ప్లాన్ ఇస్తాము, వాళ్ళ BMI చెక్ చేస్తాము, వాళ్ళ ఎక్సర్సైజ్ ప్లాన్ ఇస్తాము, వాళ్ళకి ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే డర్మటాలజిస్ట్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుంది, డెంటల్ ప్రాబ్లం ఉంటే డెంటల్ కన్సల్టేషన్ ఉంటుంది. సో వాళ్ళకి చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ మేము ఇది చేస్తే మీరు కొంచెం బెటర్ ఉంటారు, మీరు ఎఫోర్డ్ చేయగలరా, దెన్ ఇది చేయండి అని చెప్పి స్పెసిఫిక్ అన్నది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రాసిస్తారు కదా, అలా నేను కూడా కొన్ని చెప్తాను అనమాట. సో దట్ వాళ్ళు కొంచెం బెటర్ ఉంటారు. అప్పుడు ట్రైనింగ్ అవుతుంది, కోర్స్ అవుతుంది, ఆ టైంలో మీ స్టూడెంట్స్కి హౌ యూ బిల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, అలాగే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది ఆ టైంలో. ఇప్పుడు మోడల్స్కి పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వి ట్రైన్ దెమ్ అండి. వాళ్ళకి ముందు రోజు చెప్తాము మీ ఇంట్రడక్షన్ ఇలా ప్రిపేర్ చేసుకొని రావాలి అని చెప్తాము. నెక్స్ట్ డే అందరి ముందు వాళ్ళు 1 by 1 క్లాసెస్లో చెప్తా ఉంటారు. అండ్ వాళ్ళు ఏమైనా ఆల్టరేషన్స్ ఉంటే మేము చెప్తా ఉంటాం. అండ్ మాట్లాడుతున్నప్పుడు వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది, హై పిచ్ లో పిచ్ కూడా ఉంటుంది, ఎంత హై పిచ్ లో చెప్పాలి, ఎలా చెప్పాలి, హ్యాండ్ గెస్టర్స్ ఎలా యూస్ చేయాలి, ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, ద వే యూ సిట్, ద వే యూ పోజ్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్. సో అదన్నీ ప్యాకేజ్లో నేను చెప్తాను అనమాట వాళ్ళందరికీ. ఎందుకంటే రేపొద్దున్న వాళ్ళు మోడలింగ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, ఎవరితోనైనా ఇంటర్వ్యూలో మాట్లాడొచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు. వేరే ఆడిషన్స్కి వెళ్ళొచ్చు, ఆడిషన్కి ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి, బ్యూటీ పెజెంట్కి ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి. సో డిఫరెన్షియేట్ చేసి వాళ్ళకి చెప్తా ఉంటాం అన్నమాట. సో వాళ్ళు ఎవరితో మాట్లాడినా అవతల వాళ్ళకి కూడా మాట్లాడాలనిపిస్తుంది. ఓకే లైక్ లెట్స్ లిజన్ టు దెమ్. ఇప్పుడు నేను చెప్పురా ఏంటి ఇలా అవునా సర్లేరా ఇలా మాట్లాడితే ఈవెన్ యూ గెట్ లైక్ ఇరిటేటెడ్. సో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ లైక్ దిస్ విత్ యూ, చెప్పండి ఎలా చేస్తున్నారు, పర్సనాలిటీ చేంజ్ ఓవర్ ఉన్నప్పుడు, సో డెఫినెట్లీ యూ లైక్ టు టాక్ టు మీ. ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఇన్నోవేషన్ ఐడియా, ఇఫ్ దెర్ ఇస్ సమ్ స్టార్ట్అప్ ఐడియా, ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ యూ వాంటెడ్ టు పోర్ట్రే చెప్పాలి అనుకున్నప్పుడు ఈ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు చెప్పగలరు. కమ్యూనికేట్ చేస్తేనే అవతలోడు మీ గురించి వింటాడు, మీరు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుంటాడు, ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏమీ చేయకుండా మీరు సైలెంట్గా వెనక్కి కూర్చొని ఉంటే ఎవరు రారు. ఎందుకంటే దే మిలియన్స్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్, అందరూ పరిగెట్టడం మీరు కూడా ఆ పేస్లో పరిగెడితే ఓకే, వెనక్కి కూర్చున్నంటే వెనక్కే ఉంటారు. సో అట్లీస్ట్ వీ నీడ్ టు కమ్యూనికేట్. చెప్తారు కదా, మనం కమ్యూనికేట్ చేయకపోతే అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదని. సో అలా బయట వాళ్ళు కూడా అడగకుండా మనకేం చేయరు. సో మాట్లాడడం రాకపోతే ఐ థింక్ దట్స్ నాట్. అది చాలా ఇంపార్టెంట్ కదా ఫ్యాషన్ ఇండస్ట్రీలో. డెఫినెట్లీ yes. And I కాన్ఫిడెన్స్ మన ఫేస్ మాట్లాడకపోయినా అట్లీస్ట్ ఫేస్ లోనే తెలియాలి. yes, కొన్ని మంది మాట్లాడకపోయినా వాళ్ళు చూసి కూడా ఓ దే ఆర్ కాన్ఫిడెంట్, మనం మాట్లాడలేమేమో అన్న టైప్ కూడా ఉంటారు కొన్ని మంది టగడగా మాట్లాడేస్తారు. సో యా